హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లంచ్కి కూరగాయలు ఏం లేవు ఇంట్లో. సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఎగ్ బిర్యానీలా చేద్దామని పాపతో అడిగితే సరే చేసే మమ్మీ అని అనింది. సో ఈజీగా అయితే రైస్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా, ఎట్లా చేసుకున్నా దాంతో అయితే సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక గుడ్లు కూడా దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. గుడ్లకి 4 ఘాట్లు పెట్టినాను అక్కడెక్కడ కట్ చేసి, ఎందుకంటే దాంట్లోకి స్పైసీ వెళ్తే ఎగ్స్లోకి బాగుంటుందని చెప్పి. సో తొందరగా అయ్యింది, టేస్టీ కూడా చాలా బాగా అయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన. నాకేంటంటే ప్రెషర్ కుక్కర్లో రైస్ క్వాంటిటీ తెలియదు. 1 గ్లాస్కి 1.5 వాటర్ అని చెప్పి నేను మెజర్మెంట్తో ఎప్పుడు తెలుసుకోలేదు. అంతకుముందు రోజు నేను ఫస్ట్ టైం రైస్ ట్రై చేసినాను. సో బాగానే వచ్చింది. పలుకుగా అంత మెత్తగా కాలేదు, అంత పలుకు కూడా కాలేదు. సో ట్రై చేస్తానని చెప్పేసి అయితే నేనైతే ఇట్లా ఎగ్ బిర్యానీ చేసినాను ఫస్ట్ టైము. అండ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.